హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 142వ కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 142వ కీర్తన 2వ వచనము. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు, దావీదు గారు ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు అని చూస్తే, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. దాని కింది లైన్ కూడా ఉంది, కానీ మనం అది కాదు మనం మాట్లాడుకున్నది. వినయములు, వినయములు, వినయము మనలో ఉందా అనే దాని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం రాత్రికాల సమయంలో. వినయము, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అని దావీదు అంటున్నాడు అక్కడ. సరే, మనము ఆ విధంగా ఆయన ప్రార్థన చేశాడంట, మొరపెట్టుకున్నాడంట. కానీ మనమందరం చాలా రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటామమ్మా అని అనుకుంటే, నిలబడి ప్రార్థన చేస్తాం, మనం మోకరించి ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, రోదన చేస్తూ ప్రార్థన చేస్తాం, విజ్ఞాపనలతో ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇవన్నీ మంచిదే, కాదని కాదు. కానీ భక్తుడు దావీదు గారు ఏ విధంగా ప్రార్థన చేస్తాడంట? బహు వినయముతో, తగ్గింపుతో ఆయన ప్రార్థన చేస్తాడంట. మనం ఇవన్నీ ప్రార్థనలు చేస్తాం, మంచిదే. కానీ బహు వినయముతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏ విధంగా చేసేవారిగా ఉండాలి? బహు వినయముతో, తగ్గింపుతో, దీనత్వముతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. నిలబడి ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం, ఇదేంటి మోకరించి ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఈ విధంగా చేస్తాం. అన్ని మంచిదే, కాదని కాదు. కన్నీటి ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన చేసే ఆత్మ కావాలి, ఇవన్నీ మంచిదే. కానీ భక్తుడు ఇక్కడ అంటున్నాడు, బహు వినయముతో నేను ప్రార్థన చేస్తాను. ఆయన సన్నిధిలో మొరపెట్టుచున్నాడంట. ఆయన గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా ఆయన వినయముతో, తగ్గింపుతో, దీనత్వంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఇన్ని దినాలు మనం ఏ విధంగా ప్రార్థన చేశామో, కానీ ఈ సంవత్సరం చివరిలో మనం ఉంటున్నాం. మన ప్రార్థన ఏ విధంగా ఉంది? వినయంతో కూడిన ప్రార్థన ఉందా? దీన మనస్సు కలిగిన ప్రార్థన ఉందా? తగ్గింపు, మనం తగ్గించుకొని ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారిగా ఉన్నామా? ఏ విధంగా మనం ఉన్నాం? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. దేవా, ఈ ఉపవాస కూడికకు మేము వచ్చామయ్యా. భక్తుడు దావీదు మహారాజు ఈ విధంగా అంటున్నాడు, బహు వినయముతో మొరపెట్టాడంట. నాయన నీ సన్నిధానంలో మేము ఏ విధంగా మొరపెట్టుతున్నాం ప్రభా? అటు కృప నాకు దయచేయి, అటు అభిషేకము నాకు దయచేయి నాయన, అటు నడిపింపు నాలో దయచేయి ప్రభా అని మనమందరం, స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా మనమందరం ఆ విధంగా ఆ అభిషేకం దేవుడు మనకి ఇచ్చులాగున, ఆ వినయముతో కూడిన ప్రార్థన మనకు దేవుడు అనుగ్రహించులాగున మనమందరం ప్రార్థన చేయాలి. అది మన జీవితాలకు ఎంతో అవసరమైందనమాట. ఒక భక్తుడు అంటున్నాడు, ఆగస్టిన్ అనే ఒక భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొని దేవుని రాజ్యానికి చేరాను అంటున్నాడు. ఏ విధంగా చేసిందంట తల్లి? కన్నీటి ప్రార్థన అంట. కొడుకు నిమిత్తము కన్నీరు కార్చిందంట ఆమె. ఆ కన్నీటి ప్రవాహంలో ఆయన కొట్టుకొని దేవుని రాజ్యానికి పోయాడంట. మా బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథం
గ్రంథంలో చూస్తే యేసు ప్రభుల వారు ఈ విధంగా అంటున్నారు. ఏ విధంగా అంటున్నాడమ్మా అని చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము, స్తోత్రం, 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇదిగో చాలా ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య? భారమైన సిలువ మోస్తూ తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన భారమైన సిలువ మోస్తూ కొరడాలతో కొట్టబడుతూ ఆయన ఈపు చాలా వల్ల దున్నబడిందంట. ఆయనకు సొగసు లేదంట, స్వరూపం లేదంట. ఆయన ఒక రక్తపు ముద్దగా మార్చబడినాడంట. అంత భారంగా ఆయన ఉంటూ కూడా, అంత వేదన, అంత బాధ ఆయన అనుభవిస్తూ కూడా ఏమంటున్నాడు ఆయన? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి అంటున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే ఆగస్టిన్ అనే వారి తల్లి కన్నీరు కార్చి, దేవా నా కుమారుని రక్షించయ్యా, నీ వైపు త్రిప్పుకొని నీ సొత్తుగా చేసుకోతండి అని ఆమె కార్చిన కన్నీరు ద్వారా ఆమె కార్చిన కన్నీటితో కొట్టుకొని పోయి దేవుని రాజ్యానికి చేరాడని ఆ కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ మన యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? అమ్మా, మీరు నా నిమిత్తం ఏడ్చొద్దమ్మా, నేను మీ పాపముల కొరకు ఇక్కడికి వచ్చాను. నేను ఈ విధంగా చేయడం మీకు మేలు, కానీ మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవడి అంటున్నాడు. మన పిల్లల నిమిత్తము, మన నిమిత్తం మనం ఏడ్చేవారిగా ఉండాలి. ఇంకొక భక్తుని మనం చూస్తే ఆ భక్తుడు ఒక దేశం కొరకు ఏమంటున్నాడు? దేవా, ఆ దేశాన్ని నాకు అప్పగించయ్యా, లేని వేళల నా ఆత్మను తీసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా ఆ దేశాన్ని నాకు అప్పగించు అంటున్నావు? ఆ దేశంలో ఏముంది? జనాలు ఉన్నారు, నశించిపోతున్నారు పాపము చేత, విగ్రహారాధన చేత. ఈ విధంగా పాపపు ఊపిలో వారు ఉంటున్నారు. వాళ్ళని విడిపించాలి. ఆత్మలను నా చేతికి అప్పచెప్పయ్యా, లేని వేళల నా ఆత్మను తీసుకో అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం భక్తులు ఈ విధంగా చేస్తుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. చాలు. ఏమన్నది? మరొకసారి చదువు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, ఈ తరమైన మూర్ఖపు వారికి వేరై ఉండి రక్షణ పొందాలి అని. ఇక్కడ కూడి ఉన్న మన అందరిలో ఎవరు రక్షణ లేక ఉంటున్నారో, ఈ లోకంలో ఉంటున్న అపవిత్రతకు, ఈ లోకంలో ఉంటున్న దుష్టాత్వానికి దూరమై రక్షణ పొందాలి. రక్షణను ఆలస్యము చేయకూడదు. కాబట్టి మారిన మనస్సు గల వారమై రక్షణ పొందాలి. బహు వినయముతో మొరపెట్టాడు. బహు వినయముతో ఆగస్టిన్ తల్లి కుమారుని కొరకు ప్రార్థించింది. బహు వినయముతో భక్తుడు అంటున్నాడు, ఆ ఒక దేశమును నాకు అప్పగించయ్యా అని. మనం కూడా మన పిల్లల నిమిత్తము ఏడ్చాలని యేసు ప్రభుల వారు లూకా సువార్తలో చెప్పాడు. అపొస్తల కార్యములో పేతురు గారు అంటున్నారు, రక్షణ పొందాలి. ఈ తరము వారికి వేరుగా ఉండులాగున రక్షణ పొందాలి అని. రక్షణ అనుభవం మనం కలిగిన వారమై ఉండాలి. రక్షణను ఆలస్యం చేయకూడదు. ఈ సంవత్సరం గడిచిపోనీలే, తీసుకుందాం బాప్తిసము. ఈ నెల గడిచిపోనీలే, తీసుకుందాం. లేదా పిల్లల పెళ్లిళ్ళు కానీలే, తీసుకుందాం. నా భర్త మారనీలే, తీసుకుందాం. ఈ విధంగా రక్షణను అంటూ మనము ఆలస్యం చేయకూడదన్నమాట. సరే, రెండవది చూద్దాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము
మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 26, 27, 28. ఇశ్రాయేలు ఎదుట యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల సారీ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం, 29వ వచనం. అహాబు ఆ మాట విని తన వస్త్రమును చింపుకొని గోనెబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెబట్ట మీద పరుండి వాకిల పడుచుండగా యెహోవాకు దిక్షుడనై ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించిన చూసివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించిన చేత అపాయము అతని కాలం నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందును అతని కుటుంబుల మీదకి నేను దుఃఖాన్ని రప్పించేదను. చాలు. ఇక్కడ ఎవరున్నారు? ఆహాబు ఉన్నాడు. ఆహాబు బహు వినయముతో కూడిన ప్రార్థన చేశాడు. ఆయన నడుచుకున్నాడంట బహు వినయముతో. ఏమి కాబట్టి మన జీవితంలో కూడా వినయము కావాలి. వినయముతో కూడిన నడిపింపు మనలో కావాలి. వినయముతో కూడిన భక్తి మనకు కావాలి. ఏమి వినయము కలిగినప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ కీడు, అపాయము, ఆ సమస్య ఆయన కాలంలో రాకుండా దేవుడు దాన్ని ఆపి ఆయన కుమారుని కాలంలో వచ్చేటట్టు చేశాడంట. ఎందుకు? ఆయన వినయముతో అక్కడ ప్రార్థన చేసినట్టుగా, వినయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా అక్కడ రాయబడి ఉందన్నమాట. ఏది ఆయనకు వచ్చే అపాయము, ఏది ఆయనకు వచ్చే తొందరపాటు, ఏది ఆయనకు వచ్చే కీడు అని చూస్తే కొంచెం మనము పేజీ అట్లా తిప్పినామంటే 21 అధ్యాయము 21వ వచనంలో ఉంది ఆ మాట. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులనందరి నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి గనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును. ఈ విధంగా అహాబు పక్షమున ఎవరు ఉన్నారో ఆయన భార్య, ఆయన పిల్లలు, వారి కుటుంబము, వీరి అందరినీ హతము చేస్తాను అని అంటున్నాడు. ఎందుకు అంటే ఆయన చేసిన విగ్రహారాధన పాపమును బట్టి ఆ శాపము, ఆ ఉగ్రత ఆయన పైకి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడైతే వినయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మొరపెట్టుకున్నాడో, భయము కలిగి వినయము కలిగి ఆయన సన్నిధానంలో ఆయన ఒప్పుకున్నాడో, అప్పుడు దేవుడు ఆయనను చూసి ఆయన కాలమున రావాల్సిన ఆ శాపమును, ఆ పాపమును ఆపి ఆయన కుమారుని కాలంలో వచ్చేటట్టు చేశాడు. వినయము వల్ల వచ్చేది ఏంటి? మేలు. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, వినయం కలిగి ఉన్నప్పుడు ఏ అపాయము, ఏ కీడు మన పైన పడకుండా ఆ వినయము, ఆ భయభక్తులు కలిగిన సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు వాటినన్నిటినీ దేవుడు ఆపి మరొక వారి తరంలో వచ్చేటట్టుగా చేస్తాడు. మన క్షేమం ఆయనకు అనుగ్రహించాడు అనమాట. మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మనకు వస్తున్న ప్రతి శోధనైనా, ప్రతి కీడైనా, ప్రతి అపాయమైనా, ఏదైనప్పటికీ కూడా దాన్ని ఆపి దాన్ని తొలగించి దేవుడు కార్యం చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. వారి కుటుంబం ఏది నిర్మూలం అయిపోయేది. కానీ ఆయన ఎప్పుడైతే వినయం, బహు వినయము కూడి దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఆయన ఎప్పుడైతే నడుచుకున్నాడో, ఆ విధంగా ఆయన ప్రవర్తించాడో, ఆయన సన్నిధిలో ఎప్పుడు ప్రార్థించాడో అది చూసి దేవుడు ఆయన ఎడల జాలి పన్నాడంట. ఇది వినయముతో కూడిన నడిపింపు అన్నమాట. ఆ విధంగానే చూస్తే లూకా సువార్త
15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడికి దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడని అనిపించుకున్నకు యోగుడే కాను. చాలు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నాం. మనము తప్పు చేసినాక దాన్ని ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు, వినయంతో ఆయన సన్నిధులు మొరపెట్టినప్పుడు, భయంతో ఆయన సన్నిధులు మొరపెట్టినప్పుడు, భయభక్తులు కలిగి ఆయన వైపు తిరిగినప్పుడు, అయ్యా నువ్వే నాకు దిక్కు అని మనం అన్నప్పుడు, ఆయన వైపు మన చేతులు ఎత్తి మనం అందలార్చినప్పుడు, వినయ భావంతో, వినయం కలిగిన హృదయంతో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని కనికరిస్తాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి మనం ఇంతవరకు చదివాం. ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు, ఆయన దూరంగా ఉన్నప్పుడే ఆయన పరిగెత్తుకొని పోయాడంట. దేవుడు ఎంత ప్రేమమూర్తి! ఆయన శిక్షించడమే కాక ప్రేమించగల దేవుడు కూడా ఉంటాడు. ఆయన ప్రేమించటానికి, ఆయన క్షమించటానికి వేగిరపడే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి మనమందరము వినయముతో, భయభక్తులతో ఆయన వైపు తిరగాలి. ఈ ఉపవాస కూడికలో, దేవా వినయము గల మనస్సు నాకు దయచేయి, వినయము కలిగిన హృదయము నాకు దయచేయి, వినయము కలిగిన సన్నిధులు మొరపెట్టి అభిషేకము నాకు దయచేయి, అటు కృప నాకు దయచేయి నాయనా. దావీదు గారు అంటున్నారు, ఆయన వినయముతో ప్రార్థన, బహు వినయముతో ప్రార్థన చేశాడంట, మొరపెట్టాడంట నీ సన్నిధానంలో. అటు కృప నాకు దయచేయి తండ్రి. అనేక రీతిలుగా నేను ప్రార్థించానయ్యా, మంచిదే. కానీ ఆయన మహారాజు అయినప్పటికీ కూడా, అన్ని సుఖభోగములు ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన బహు వినయ ప్రవర్తన గలవాడిగా ఉంటున్నాడు. దేవా, ఆహాబు వినయముతో నీ వైపు తిరిగాడయ్యా, ఆయనను క్షమించావు. ఆయనకు వస్తున్న ఉగ్రతను, ఆయన పైకి వస్తున్న కీడును, ఆయన పైకి వస్తున్న అపాయమును తప్పించి నువ్వు ఆపావు నాయన. తప్పిపోయిన కుమారుడు నువ్వు వద్దని దూరం వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఆయన నువ్వే దిక్కని, నువ్వే చేరదీసువాడవని, నువ్వే ప్రేమించే దేవుడవని ఆయన నీ గుర్తుకొచ్చి నీ వైపు తిరిగినప్పుడు ప్రభా నువ్వు చేర్చుకున్నావయ్యా. ఇన్ని దినము అయి ఉంటున్నది, నేను దైవికంగా ఎదగలేకపోతున్నానా, నేను దైవికంగా ఫలించలేకపోతున్నానా, స్థిరమైన మనస్సు నాలో లేదా, సంచలత్వం నాలో ఉందా? ప్రభువా కనికరించు. ఈ సంవత్సరం చివరిలో నేను ఉంటున్నాను, నన్ను ఒక్కసారి దర్శించయ్యా. ఓ పరిశుద్ధాత్ముడా, నీ అగ్ని చేత నన్ను నింపు, నీ ఆత్మ అగ్ని చేత నన్ను కదిలించు అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సంవత్సరములు జరిగిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి, వారములు గడిచిపోతున్నాయి. మన జీవితంలో వినయం ఉందా? వినయంతో కూడిన ప్రార్థన ఉందా? భయభక్తులు కలిగిన జీవితం ఉందా? దుష్టుడు వేచిన అగ్ని బాణములకు మనం పడిపోతున్నామా? ఆహాబు జీవితంలో కూడా వచ్చింది ఆయన చేసిన కార్యము. ఆ విగ్రహారాధన చేసినప్పుడు దేవుని ఉగ్రత ఆయన పైకి వచ్చింది, ఆయన భార్య పైకి ఉగ్రత వచ్చింది, కుటుంబం పైకి ఉగ్రత వచ్చింది, ఆయనతో ఉంటున్న పిల్లలకు వాళ్ళ పైకి ఉగ్రత వచ్చింది. అయినప్పటికీ ఆయన బహు వినయముతో దేవుని వైపు తిరిగినప్పుడు, ఆ భయభక్తులతో ఆయన దేవుని వైపు తిరిగినప్పుడు ఆ ఉగ్రత ఆగిపోయింది, ఆ కీడు ఆగిపోయింది. మనం కూడా బహు వినయముగా ఆయన వైపు తిరగాలి. తిరిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు అద్భుతము చేయలాగున మనమందరం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు బహు సమీపంగా రాబోతున్నాడు. భక్తులను కదిలించి చూస్తే, భక్తులతో మనం మాట్లాడితే భక్తులు అంటున్నాడు దేవుడు త్వరగా వస్తున్నాడు, మనం సిద్ధపడాలి. ఆయన రాకడికి మనం సిద్ధం కలిగి ఉండాలి. మన పనులు పాటలు చాలా ఉంటాయి, కానీ దైవికంగా మనం ఎదిగామా? ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మాట్లాడిన దినం ఉందా? దేవుడు మాట్లాడిన ఒక నెల ఉందా? మన వారు మాట్లాడకపోతే మనకు చాలా బాధ, మనం ఉండలేము, మనం సహించలేము. నేను ఇంతగా ప్రేమిస్తున్నానే నాతో మాట్లాడలేదు ఎందుకని మనం అనుకుంటాం. మన బాబు మనతో కాసేపు మాట్లాడకపోతే అయ్యో నా కుమారుడు మాట్లాడలేదే అని మనం అనుకుంటాం, ఎంతో కృంగిపోతాం, ఆహారం తినము. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉంటున్నాడు.
ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కానీ మనం ఆయన వైపు చూస్తున్నామా? బహు వినయముతో మొరపెట్టుతున్నామా? విరిగి నలిగిన మనసుతో మనం ఉంటున్నామా? మనము దేవుని సన్నిధానం వైపు చూసినప్పుడు ఆయన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లోబడని ప్రజల వైపు అంట దినమెల్లా ఆయన చేతులు చాచుచున్నాడంట. నా బిడ్డ నన్ను అడుగుతుందేమో, నా బిడ్డ నా దగ్గరికి వస్తుందేమో అని యేసయ్య కనిపెడుతూ ఉన్నాడు. నాకు ఈ మధ్య కాలంలో ఒకటి జరిగింది. నాకు ఆ విధంగా జరిగిన నుంచి నాలో ఒక ప్రత్యేకత అంటూ ఏర్పడింది. నాకే అర్థం కావటం లేదు. ఒక రాత్రి కూర్చొని నేను కొన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా. ఎందుకు మనసు వచ్చింది, చేస్తూ ఉన్నా. ఒక పక్క ఏమనిపిస్తుంది, నిద్రపోకుంటే తలనొప్పి వస్తుంది, నిద్రపోకుంటే కళ్ళు తిరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి కదా నాకు ప్రాబ్లం, నేను నిద్రపోయింటే బాగుండే అని నేను తలంచుకుంటున్నా. కానీ యేసయ్య అంటున్నాడు, నీకు ఇష్టమైన వారితో నువ్వు చాలాసేపు మాట్లాడతావు కదా, నాతో నువ్వు ఎంతసేపు మాట్లాడతావు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ స్వరం మరీ నాలనిపించింది. వినిపించి, యేసయ్య నీకంటే నాకు ఎవరు ఎక్కువ ప్రేమ అనటానికి ఎవరు లేరయ్యా. నేను నిన్ను ఎరిగిన నాటి నుంచి నువ్వే నా స్నేహితుడివి, నువ్వే నాకు ఇష్టమైన వాడివి నాయన. ఇంకా నువ్వు తప్ప ఎవరున్నారు? నీ దగ్గర ఎంతసేపు అయినా నేను కూర్చోగలను ప్రభువా అని నేను అనుకుంటూ అదే విధంగా కొన్ని గంటలు నేను ప్రార్థన చేయడం జరిగింది. రాత్రి అయ్యేలోపు ప్రార్థన చేసుకోవాలనే ఒక ఆత్మ తీవ్రత నాలో దేవుడు రగిలించాడు. అందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, నేను సంతోషపడుతున్నాను. దేవుడు ఇంత మంచి మనసు నాకు ఇచ్చాడు అని. కాబట్టి ఈ భయంకరమైన దినాలలో, ఈ సంవత్సరం చివరిలో మనం ఉంటున్నాం. ఆత్మను కలిగిన వారిగా మనం ఉండాలి, దైవికంగా ఎదిగిన వారిగా మనం ఉండాలి. ఆహాబును మనం చూసాం. వినయముతో భయభక్తులతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన పైకి వస్తున్న కీడును దేవుడు తొలగించాడు. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను చేరదీశాడు, ఆయనను కౌగలించాడు. మన తప్పులు ఏమైనా, మన దోషాలు ఏమైనా, మన వినయముతో భయభక్తితో ఆయన సన్నిధులు మనం మోకరించినప్పుడు దేవుడు మన వైపు ఆయన తిరిగి మనకుంటున్న ఎలాంటి ఆత్మీయ రోగమైన, శరీరపర రోగమైన, కుటుంబ సమస్యలైనా ఏదైనప్పటికీ కూడా ఆయన వాటినన్నిటినీ సారాలం చేయగల శక్తిమంతుడు మనకుంటున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. అది రెండోది. మూడోది చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నివసించుచున్నాను. చాలా చూడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరి యొద్ద నివసిస్తాడంట ఆయన? వినయము గల వారి యొద్ద నివసిస్తాడంట. ఆయన మహాగణుడంట, మహోన్నతుడంట, పరిశుద్ధుడంట, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనలో ఏం చూస్తున్నాడు? ఆయన వినయము, తగ్గింపు, దీనత్వము కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో నివసిస్తాడంట, మనలో ఉంటాడంట. ఆయన మన దగ్గర ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనకు భయం ఉంటుందా? ఉండదు. ఏమి ఆయన లేనప్పుడే మనకు భయం ఉంటుంది. ఏమి ప్రార్థిస్తుంటాం కొన్ని విషయాలను బట్టి, కానీ భయపడుతుంటాం. అంటే అది అల్ప విశ్వాసము. దేవుడు ఏ విధంగా మన కాడ ఉంటాడంట? ఎలా ఉంటే మన కాడ ఉంటాడంట? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివాస
నివసించును. వినయం కలిగినప్పుడు, దీన మనస్సు కలిగినప్పుడు, తగ్గింపు స్వభావం కలిగినప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన వద్ద నివసిస్తాడంట, మనతో ఉంటాడంట. ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు, మనతో నడచాలని ఇష్టపడుతున్నాడు, మన జీవితంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనలో ఏమి లేదు, వినయం లేదు, విధేయత లేదు, ఏమి దీన మనసు లేదు. మనం ఇవన్నీ కలిగినప్పుడు ఆయన మనతో ఉంటాడంట. అంత గొప్ప దేవుడు. ఆయనకున్న భాగ్యాన్ని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ భూమిపైకి వచ్చి ఆయన శ్రమ పడి మనల్ని పరిశుద్ధులుగా చేసి పాపం నుండి విడిపించి మనకు ఆదరణకర్త నుంచి మనతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అమ్మా చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎవరికి భయపడాలంట? చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. లోబడేతనం మనలో ఉండాలి, పెద్దవారికి లోబడేతనం మనలో ఉండాలి. తర్వాత ఎదుటి వారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొనుడి అని ఉంది. దీన మనస్సు అనే మనస్సు మన వస్త్రంలో ఏ విధంగా ధరించుకుంటామో ఆ విధంగా దీన మనస్సు అనేది కూడా మనము ధరించుకోవాలని ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు అన్నమాట. తర్వాత ఏముంది నాన్న? అహంకారంగా చిన్న పెద్ద దేవుడు దైవం అనేది మనసులో చాలా మందికి ఉండదు. మన స్త్రీలకు, మన పురుషులకు, ఎవరికైనా సరే మనుషులు అనబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దీన మనస్సు అనేది ఉండదు, అహంకారం ఉంటుంది. ఏమి కానీ దేవుని నమ్మిన మనము అది ఉండకూడదంట. చదువు ఒకసారి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడంట. దీనత్వం మనలో ఉన్నప్పుడు, తగ్గింపు స్వభావం మనలో ఉన్నప్పుడు, వినయంతో కూడిన భక్తి మనలో ఉన్నప్పుడు ఆయన మనకు కృప చూపిస్తాడు. తర్వాత ఏముంది? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మనల్ని తగిన సమయంలో మనల్ని హెచ్చించులాగిన దీన మనస్కులమై మనం ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండాలి. అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిందక్క ప్రార్థన చేస్తున్నాను, కానీ ఏంటో మా కుటుంబంలో కార్యాలు జరగటం లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది నా జీవితంలో ఈ వ్యాధి పోవడం లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది ఆత్మ గురించి కనిపెడుతున్నాను, కానీ కార్యం జరగడం లేదు. ఈ విధంగా అనేవారిని మనం చాలా మందిని చూస్తుంటాం. కానీ ఏ విధంగా ఉంటే కార్యాలు జరుగుతాయి? దీన మనస్సు కలిగి ఉంటే ఏమి ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట. దీనుల పట్ల కార్యాలు చేస్తాడంట, అద్భుతాలు చేస్తాడంట. ఏమి ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడంట. ఆయన నివసించినప్పుడు మనకి ఏదైనా కొరత ఉంటుందా? ఏది ఉండదు. మనం మన అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు మనకు ఏవి కొరతలు ఉండవు. మనకు ఏది అవసరమో అది వాళ్ళన్నీ చూసుకుంటారు. ఇప్పుడు మన భర్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకు ఏది అవసరమో వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి వాళ్ళన్నీ చూసుకుంటారు. కానీ సర్వశక్తుడైన దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు, సమస్తమును కలగజేసిన ఆయన మనలో ఉండి మనతో ఉన్నప్పుడు మనకి ఏదైనా కొత్తగా ఉంటుందా? ఏది ఉండదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో ఎవరి యొద్ద ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు? దీన మనస్సు గల వారి యొద్ద ఉండాలని ఇష్టపడుతున్నాడు. భక్తుడు దావీదు గారు బహు వినయముతో కూడిన ప్రార్థన పరుడట. బహు వినయముతో ఆయన మొరపెట్టాడంట. అలాంటిది మన జీవితంలో కావాలి. ఆయన అంటున్నాడు, అమ్మా నా నిమిత్తం కాదు మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అంటున్నాడు.
పేతురు గారు అంటున్నారు, ఈ లోకంలో ఉంటున్న మూర్ఖపు ప్రజలకు మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస కూడిక కూడొచ్చిన మనందరిలో ఎవరికి రక్షణ లేదో రక్షణను ఆలస్యము చేయకుండా మనం రక్షింపబడాలి. రెండోది, రాజు అహాబు గారు బహు వినయముతో భయభక్తులతో దేని వైపు తిరిగినప్పుడు ఆయన పైకి వస్తున్న కీడును, ఆయన పైకి వస్తున్న అపాయంను ఆపి దేవుడు ఆయన పట్ల కార్యము చేశాడు. వారి పైకి వస్తున్న అహాబదు నుండి వారిని తప్పించి క్షేమం కలగజేశాడు. ఆయన బ్రతికిన దినములు క్షేమం ఇచ్చాడు. ఆ విధంగా తప్పిపోయిన కుమారుడు దేవుని ఆయన తప్పు తెలుసుకొని, దేవా నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి జాలిపడి కనికరించి ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఆయన వైపు తిరిగి, అయ్యా ఇన్ని సంవత్సరాలైంది నాన్న, నీ ఆత్మ లేదు ప్రభువా, ఇన్ని సంవత్సరాలైంది ప్రభువా, దైవికంగా ఎదగడం లేదు నాయన, శరీరపరంగా ఎదగడం మంచిదే, కానీ ఒకసారి మనం పరిశోధించుకోవాలి. మనం ఒక్కొక్కరం ఆత్మీయతగా మనం ఎదుగుచున్నామా, ఆత్మీయతలో మనం ఫలిస్తున్నామా, ఆత్మీయతలో అభివృద్ధి పడుతున్నామా? చాలా కాలం నుంచి వస్తున్నాం మనము, కానీ సండే రోజుము స్త్రీలలో ప్రార్థన చేయండి అంటే మన నోరు తెరవలేరు, పురుషులలో ప్రార్థన చేయండి అంటే నోరు తెరవలేరు. కారణం ఏమిటి? ఎదగలేదని. ఎదగకుండా పోవటానికి కారణం ఏమిటి? లేదు, ఎదగాలనే ఆశ మనలో లేదు, ఫలించాలనే ఆశ మనలో లేదు. ఏమి శరీరపరంగా ఎంతసేపు నేను ఎదుగుచున్నానా, వారికి వీరికి సరిగా ఉన్నానా లేదా అనేది మనం గమనిస్తుంటాం. కానీ దైవికంగా నేను ఏ విధంగా ఉంటున్నాను, రక్షణ పొందిన నాటి నుంచి నేను ఏ విధంగా దేవుళ్ళు ఎదుగుతున్నాను అనేది మనం ఒకసారి పరిశోధించుకొని పరీక్షించుకోవాలి. దేవా, ఈ ఎదగలేని స్థితి నాకు వద్దు నాయనా, నాలో తీసివేయి ప్రభా, దాన్ని దూరపరచు నాయనా, దాన్ని లయపరచు తండ్రి. నేను ఎదగాలి, నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి, నీళ్ళు అంటుకట్టబడి బహుగా వ్యాపించాలి ప్రభా, సహాయం దయచేయనైనా అని మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నేను ఒక బైబిల్ చదువుతున్నప్పుడు ఒక చెట్టు గురించి చదివా. ఆ చెట్టు గురించి ప్రసంగము దేవుడు నాకు బయలుపరిచాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ చెట్టు గురించి ఇంత ఉందా రహస్యము అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించి నా మైండ్ చాలా కొన్ని గంటల సేపు పని చేయలేదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు ఈ విధంగా దీన్ని చేశాడా, ఈ విధంగా అభివృద్ధి పడిందా అని. నీతి మంతులకు ఆ చెట్టు పోల్చబడింది అన్నమాట. నీతి మంతులు ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన వారే నీతి మంతులు. ఆ నీతి మంతులు ఆ చెట్టుకు పోల్చబడితే ఆ చెట్టు ఏ విధంగా ఫలిస్తుంది, ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత వ్యాపిస్తుంది, ఆ చెట్టుని ఏ విధంగా వాడుకుంటారు, ఇవన్నీ చూస్తే ఊరికి ఆ చెట్టుని వివరించటానికే ఒక గంట దాటిపోతుంది. కాబట్టి అది చూసి సరే ప్రభా నువ్వు ఇచ్చావు, నీ కృప అయితే మరొకసారి నిలబెట్టి కార్యం చేయి అని ఈ వాక్యము సిద్ధపాటు పడి ముందుకు చెప్పడం జరిగిందనమాట. సరే, ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస కూడిక మొదటి దినమున ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుడు ముందే బయలుపరచి ఇప్పటికి ఈ విధంగా జరగటానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మనం విన్న వాక్యం ఏమిటో ఒకసారి మనం అందరం మాట్లాడుకుని ముగించుకొని ఒక్కొక్కరము కూర్చొని ప్రార్థన చేద్దాం. ఈ దినము నుంచైనా మనమందరము దేవుని సన్నిధానంలో సంఘములో ప్రార్థన చేసి ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? సంఘములో ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి, సమాజంలో ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. భక్తుడు దావీదు గారు అంటున్నారు, ఏమంటున్నారు? బహు వినయముగా మొదలుపెడతాడంట. ఆయన రాజు అయినప్పటికీ కూడా వినయముతో మొరపెట్టుకొనిచున్నాడు. మనకి ఏమీ లేదు, కానీ మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం, అంగలారుస్తున్నాం మంచిదే, ఉపవాసాలు ఉంటున్నాం మంచిదే, కన్నీరు కారుస్తున్నాం మంచిదే, రోదన చేస్తున్నాం మంచిదే, విజ్ఞాపన చేస్తున్నాం మంచిదే. కానీ ఈ రాత్రి కాల సమయంలో నీలో నాలో వినయంతో కూడిన భక్తి ఉందా? వినయంతో మొదలుపెట్టే కృప మనకుందా? ఆయన మనలాంటి మనుష్యుడే, కానీ దేవుల్లో ఆయన ఆ విధంగా వెదుగుంటున్నాడు, కానీ మనలో లేదు. కారణం ఏమిటి?
మనం ఎదగలేకపోతున్నాం. అటు ఆసక్తి మనలో లేదు, అటు పట్టుదల మనలో లేదు. ఓ దేవుని బిడ్డలారా, కూడొచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో బహు వినయముతో కూడిన ప్రార్థన మనకు కావాలి. బహు వినయముతో కూడిన ప్రవర్తన మనకు కావాలి. ఎందుకంటే బహు వినయముతో ఆయన వైపు తిరిగినప్పుడు, భయభక్తితో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన పట్ల కార్యము చేస్తాడు. మన కుటుంబం పైకి వస్తున్న కీడును, మన పైకి వస్తున్న కీడును, మన పిల్లల పైకి వస్తున్న ప్రాయంలను ఆపి దేవుడు మనల్ని కాపాడి క్షేమమిస్తాడు.